నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్. నేను సువర్ణ. మానవ సంబంధాలు ఎటుపోతున్నాయో అర్థం కావట్లేదు. ప్రధానంగా మానవ సంబంధాల కంటే ముందుగా మనము మానసిక అంశాల గురించి ప్రస్తావించాలి. దానికి నిదర్శనంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న హత్యల్ని ఉదాహరణగా తీసుకోవాలి. వాళ్ళు చేసిన హత్యల నుంచి వాళ్ళు బయటపడడానికి, నిందితులుగా తమని తాము కాపాడుకోవడానికి చంపిన వాళ్ళని ముక్కలు ముక్కలుగా చేసి నదుల్లో కానీ సముద్రాల్లో కానీ కలిపేయడం కూడా ఈ మధ్య కాలంలో మనం చాలా కేసుల్లో చూస్తూ వస్తున్నాము. ఉదాహరణకి ఢిల్లీలో ఉన్న శ్రద్ధ ఆఫ్తాబ్ కేసుని ప్రధానంగా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఈ రకమైన కేసులు ఈ మధ్య కాలంలో పెరిగిపోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయని ఆలోచిస్తే ముఖ్యంగా మానసికంగా మనుషులు ఎటుపోతున్నారు అనే ఒక పెద్ద ప్రశ్న కూడా సమాజంలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనకి హైదరాబాద్లో లేటెస్ట్గా ఒక పెద్ద హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుమూర్తి అనే వ్యక్తి రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్. అతను తన భార్య మీద అనుమానంతో ఆమెని ముక్కలుగా చంపిన తర్వాత ఆమెని కుక్కలు వేసి ఉడికించి ఆ ముక్కల్ని ఎండబెట్టి రోకలతో దంచి ఆ పొడిని తీసుకెళ్లి కాలులో కలిపేయడం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు తెలుగు ప్రజలు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయని విశ్లేషించుకుంటే ప్రధానంగా మానసిక పరమైన సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటున్నారు. మరి తమను నమ్ముకొని వచ్చిన భార్యని కానీ, భర్తను కానీ, లేదా ఇతర కుటుంబ సభ్యులను కానీ, లేకపోతే క్షణికావేశంలో చంపడం, లేదా ఇతర క్షణిక సుఖాల కోసం పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ చంపేసి ఆ హత్య నుంచి బయటకు వచ్చే క్రమంలో ఎన్నో అగత్యాలు, దురాగతాలు చేస్తూ వస్తున్నారు. మరి ప్రస్తుతం ఉన్న మానవ సంబంధాల గురించి, అలాగే ఇప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి మనతో చర్చలో పాల్గొనడానికి ఉన్నారు కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు, అలాగే సంధ్య గారు, ప్రగతిశీల మహిళా సంఘ అధ్యక్షురాలు, అలాగే మాజీ పోలీస్ అధికారి రెడ్డప్ప గారు. ప్రస్తుతానికి మనతో కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే కోటేశ్వరరావు గారు, మీరు విన్నారు కదా ఈ ఘటన ఏదైతే ఉందో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అతను ఒక రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్ అయ్యుండి తనని నమ్ముకొని వచ్చిన 13 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరికి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అతను భార్యని ఎంత కిరాతకంగా చంపాడో మనం చూస్తే అతని మానసిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది, ఎంత కిరాతకంగా ఉంది అనేది మనం ఆలోచించవచ్చు. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాము. అసలు ఏం జరుగుతుందంటారు? వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఒక జర్నలిస్ట్ గా గడిచినటువంటి 40 సంవత్సరాల్లో అనేకమైనటువంటి దారుణమైనటువంటి హత్య ఉదంతాలు వాటిని గమనించాము, రిపోర్ట్ చేశాము. అదేవిధంగా వాటికి పడినటువంటి శిక్షలు ఇవన్నీ కూడా చూసాం. ఇది నిజానికి ఈ విధమైనటువంటి కిరాతకమనంగా లేకపోతే వర్ణించడానికి మాటలు రావట్లేదు, లేదా ఊహకందనటువంటి విధంగా ఇప్పుడు చంపేయడం, తందూరి ఏదో చికెన్లు మటన్లు కోసినంత ఈజీగా మనుషులు కోసేయడము, వాటిని కోసేయడము చేయడం కాకుండా దాన్ని మళ్ళా ఉడికించడం, పిండి చేయటం, లేకపోతే ఈ విధమైనటువంటి పరిస్థితి బహుశా మన దేశంలో కానీ లేదా ప్రపంచంలో కూడా ఇదే మొదటిదేమో అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటాయి. దుర్మార్గమైనటువంటివి లేదా దారుణమైనటువంటి ఉదంతాలు, హత్యలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ రీతిలో ఇన్ని మలుపులు తిప్పి ఇన్ని చేసినటువంటి ఉదంతం మాత్రం డెఫినెట్ గా నిజంగానే మార్నింగ్ ఆ వార్త చూడగానే అసలు మనం మానవ లోకంలో ఉన్నామా లేకపోతే మరొక చోట ఉన్నామా అనేటువంటి పరిస్థితి తలెత్తుందనేది మనం గమనించాలి. ఎందుకు ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు అనేటువంటిది నిజంగా మానసిక నిపుణులు వీటన్నింటినీ పరిశీలించి పోస్ట్ మార్టం చేయడం తప్ప రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా ఇటువంటి మరొక ఉదంతాన్ని లేదా మరొక దుర్మార్గాన్ని నివారించడానికి అవకాశాలు ఉన్నాయా అంటే నాకైతే అలాంటి అవకాశాలు ఏమి కనిపించడం లేదు. ఎందుకంటే ఇదేమి ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి వ్యక్తికి లేదా ప్రతి కుటుంబంలో ప్రత్యేకమైనటువంటి ఉదంతాలుగా మనం ఇట్లాంటి వాటిని మనం చూస్తున్నాం తప్ప ఒక యాక్షన్ విలేజో లేకపోతే ఒక రాజకీయ పరమైనటువంటిదో లేదా ఒక భావజాల పరమైనటువంటి కక్షలు కార్పణ్యాలు అయితే దాన్ని ఒక ట్రెండ్ గా మనం కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని గ్రామాల్లో కావచ్చు, ఇటువంటి వాటన్నింటినీ మనం ఒక ట్రెండ్ గా మనం గమనించవచ్చు. కానీ ఒక ప్రతి ఇండివిజువల్ కేసులో ఇలాంటి ఉదంతాలను చూసినప్పుడు నిజంగా మైక్రో లెవెల్లో చాలా ప్రాథమిక స్థాయిలోకి వెళ్ళి
ఇటువంటి వాటిని పరిశీలించాల్సి ఉంటుందనేటువంటిది నా అభిప్రాయం. ఎన్ని పరిశీలించినప్పటికీ ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి ఏమిటి అనేటువంటిది నేనేమి పొలిటికల్ రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలు చేయగలను లేదా వార్తలు చేయగలను తప్ప మానసికమైనటువంటి నిపుణులు కాదు. అయినప్పటికీ మన సమాజంలో ఉన్నటువంటి ఒక సంధి దశలో మన సమాజం ఉన్నది. అంటే ఎట్లా అంటే గ్రామీణ ఫ్యూడల్ వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థకి మారుతున్నటువంటి ఈ సన్నివేశాలు ఈ విధమైనటువంటి ప్రెస్టేజ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే పరువు తక్కువ అనేటువంటివి కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, ఇలాంటివి ఈ సమాజాల్లో మారలేక లేదా మారినా తట్టుకోలేక లేదా మానసిక వ్యక్తిగతమైనటువంటి ఈ కారణాలు ఏమైనా మనం చెప్పలేం. కానీ ఒక సంఘర్షలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఉదంతాలను చూసినప్పుడు ఇది కనిపిస్తూ ఉంది. అందుకనే ఈ రంగాల గురించి ముఖ్యంగా పోలీసు అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి కేసులకు సంబంధించినటువంటి విశ్లేషణలు కానీ లేదా సమాచారం కానీ మనలాంటి వాళ్ళకంటే వాళ్ళకి ఎక్కువగా తెలిసేటువంటి అవకాశం. మనం ఇలా చూసుకుంటే ప్రధానంగా ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో ప్రజలు విని కూడా నార్మలైజ్ అయిపోయింది. నార్మలైజ్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చేసారు. ఇలాగా చంపేయడం, ముక్కలుగా చేయడం, ఎక్కడ పడితే అక్కడ కలిపేయడం అనేది. సో ప్రభుత్వ పరంగా అంటే చట్టంలో ఉన్న లొసుగుల్ని ఈ నిందితులు అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకున్నారు, మనకు కనిపిస్తూనే ఉంది. సో చట్టపరంగా ఎలాంటి మార్పులు తీసుకొస్తే ఇలాంటివి అడ్డుకట్ట వేసే అవకాశాలు ఉంటాయి? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సువర్ణ గారు, చెప్పండి ఒకసారి రిపీట్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఢిల్లీ ఆఫ్తాబ్ అలాగే శ్రద్ధ కేసు చూసాం కదా, అది మనం అంటే మొట్టమొదటిగా షాక్ కి, దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కేసు అది అని మనం పరిగణించవచ్చు. ఆ తర్వాత మనం సీక్వెల్ గా చూసుకుంటే బెంగళూరులో మహాలక్ష్మి కేసు చూడొచ్చు, రాజస్థాన్ లో అనితా చౌదరి, రాంచీలో హస్బెండే చంపారు, వాళ్ళ వైఫ్ ని 30 పీసెస్ గా చేశారు, అలాగే చెన్నై, అలాగే హైదరాబాద్, ఇలా మనం రకరకాలుగా చూసుకుంటే ఎక్కడ చూసినా చాప్ చేయడం అంటే ముక్కలుగా చేయడము, వాళ్ళని అంటే ఆ నేర నుంచి బయటపడే క్రమంలో ఆ ముక్కల్ని తీసుకెళ్లి నీళ్లలో కలిపేయడం లేదంటే డ్రైనేజ్లో కలిపేయడం లాంటివి చేస్తున్నారు. ఇవన్నీ విని గత ఈ 2-3 సంవత్సరాలుగా ఇలాంటి కేసెస్ విని ప్రజలు నార్మలైజ్ సిచ్యువేషన్కి వచ్చేసారు. అంటే చంపడం, ముక్కలు చేయడం అనేది నార్మలైజ్ అయిపోయింది అన్నట్లు తీసుకొస్తున్నారు. సో చట్టంలో లూప్ హోల్స్ని నిందితులు చాలా క్లియర్గా అర్థం చేసుకొని యూజ్ చేసుకుంటున్నారు. చట్టపరంగా ఎలాంటి మార్పులు వస్తే ఇలాంటివి అడ్డుకట్ట వేసే అవకాశాలు ఉంటాయి? చట్టంలో వచ్చేటువంటి మార్పులు ఇటువంటి ఉదంతాలను నివారిస్తాయని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే చట్టాలు కఠినంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడినటువంటి వాళ్ళకి సంబంధించి సాక్ష్యాధారాలని సమర్పించినప్పుడు శిక్షలు పట్టడం ఇవన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ మీరు పేర్కొన్నటువంటి ఉదంతాలన్నీ కూడా డిఫరెంట్, కానీ దేనికి అది ప్రత్యేకమైనటువంటి హత్య, ఆ తీరు అవన్నీ కూడా డిఫరెంట్. అందుకనే నేను ముందు చెప్పినట్టుగా ఇలాంటివన్నీ కూడా ఎందుకు ఈ విధమైనటువంటి, ఇప్పుడు ఏదైనా భార్య మీద భర్తకు కావచ్చు, లేదా భర్తలను కూడా దారుణంగా హత్య చేసినటువంటి మహిళల ఉదంతాలను కూడా మనం కొన్నిటిని చూస్తున్నాం. అప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటిది వస్తా ఉందంటే ఒక అసహనం అనేటువంటిది సమాజం మొత్తంగానే అసహనం పెరిగిపోతా ఉంది. దానిలో భాగంగానే ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో కూడా అదే విధమైనటువంటి అసహనం చోటు చేసుకుంటుందా లేకపోతే ఏమిటి అనేటువంటిది పరిశీలించాల్సినటువంటి సమస్య. అనేక దేశాల్లో కూడా అంటే అమెరికా లేదా ఐరోపా లాంటి దేశాల్లో స్వేచ్ఛ ఉంటది, లేకపోతే ఇష్టమైతే కలిసి ఉండొచ్చు, లేకపోతే విడిపోవచ్చు. ఇటువంటి స్వేచ్ఛ ఉంది అనుకుంటున్నటువంటి సమాజాల్లో కూడా దారుణమైనటువంటి హత్యాదంతాలు జరుగుతాయి. కానీ మన దేశానికి వచ్చేసరికి ఇంకా మరీ దారుణమైనటువంటి పరిస్థితులు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి ధోరణులు పెరుగుతున్నాయి అనేటువంటిది నా అభిప్రాయం. ఈ పెరుగుదలకు ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా లేదా సాంప్రదాయిక మీడియా, టీవీ ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు, వీటి విస్తృతి పెరిగిన కారణంగా ఇలాంటి దుర్మార్గాల్ని పెద్ద ఎత్తున బ్లో అప్ చేసేయడం అసలు జరగలేదని కాదు, లేదా చిన్నవని కాదు, వాటికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మానసికంగా బలహీనతకు లోనైనటువంటి వాళ్ళు లేదా ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి
ఇలాంటి వార్తలు, ఇలాంటి ఉదంతాలు ప్రేరేపణ కూడా కల్పించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేది నా అభిప్రాయం. రైట్. డెఫినెట్ గా ఇది ఒక సామాజికమైనటువంటి సమస్య మనం చూస్తున్నాం. పసిపిల్లల మీద అత్యాచారాలు చేయటం అనేటువంటిది మరి ఏ విధమైనటువంటి మానసిక స్థితి లేదా ఏ విధమైనటువంటిది. అందుకని ఇవన్నీ ప్రతి ఉదంతం కూడా ఒక గగుర్పొచ్చే విధంగాను లేదా అసలు ఒకవేళ సమీక్ష చేయాలన్నా లేదా విశ్లేషణ చేయాలన్నా గానీ విశ్లేషకులకు కూడా ఇది అంతు చిక్కనే సమస్యగా ఉందనేది నా అభిప్రాయం. ఓకే, కోటేశ్వర గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మనతో చర్చలో పాల్గొనడానికి సంధ్య గారు సిద్ధంగా ఉన్నారు. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. సంధ్య గారు, మీరు వినే ఉంటారు, గురుమూర్తి ఆయన భార్య రిటైర్డ్ ఎంప్లాయ్ అయ్యింది, ఆయన భార్య మాధవిని ముక్కలుగా కట్ చేసి రకంగా ఎంత కిరాతకంగా ఆమెను హతమార్చి అసలు ప్రూఫ్లు కూడా లేకుండా ఎలాంటి చర్యలు చేశాడు అనేది మీకు తెలిసే ఉంటుంది. అసలు ఏంటి ఈ ఉదంతాల పట్ల, అసలు ఇలా సమాజంలో జరుగుతున్న ఈ హత్యాకాండల పట్ల ఏమంటారు? ఎందుకంటే ప్రధానంగా అన్ని కేసులు మనం చూసుకుంటే మాక్సిమం మహిళలే హతమార్చబడుతున్నారు. అది భర్త కానివ్వండి, ఇతరత్ర వేరే సంబంధాలు కానివ్వండి, మహిళల పట్లే ఇలాంటి దురాఘాతాలు జరగడం మనం కనిపిస్తుంది. ఏమంటారు మీరు? ఇది చాలా క్రూరమైన హత్య అండి. ఎవరైనా కలిసి ఉండదలుచుకోకపోతే విడిపోయి కూడా ప్రశాంతంగా బతకొచ్చు, కానీ అంత హింసలోకి వెళ్ళడం అనే దాన్ని ముందు మనం అభ్యంతరకరంగా ఈ సమాజంలో ఎడ్యుకేట్ చేయవలసిన అంశంగా చూడాలి ఎవరైనా సరే. అయితే ఎక్కువ ఘటనలు స్త్రీలు హింసను ఎదుర్కొనే ఘటనలు జరుగుతున్నాయి. హత్యలైనా, ఆత్మహత్యలైనా, వదిలేయడాలైనా. భర్తలు వదిలేస్తే ఆడవాళ్ళందరూ ఆత్మహత్య చేసుకోవట్లా, కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారు, అనేక రకాల పనులు, హార్డ్ జాబ్స్ ఏదో ఒకటి చేసుకుని బతుకుతున్నారు. కానీ అందరూ పోయి కత్తులు కటార్లు హింసలోకి వెళ్ళట్లే. ఎక్కడో ఒకటి జరిగితే మనం రోజు ఆడవాళ్ళు చంపుతున్నారు, మగవాళ్ళు చంపుతున్నారని ఈక్వైట్ చేస్తున్నాము. కాదు, ఎక్కువ మంది మగవాళ్ళు ఆడవాళ్ళని వదిలినా వాళ్ళ పిల్లల కోసం బతుకుతున్నారు, బతుకులు ఈడుస్తున్నారు, ఆత్మగౌరవంతో బ్రతకడానికి అనేక రకాలుగా స్ట్రగుల్ చేస్తున్నారు. అక్కడెక్కడ మనకి చర్చ కాదు, కానీ ఎక్కడైనా ఒక భార్య వదిలేసి వెళ్తే ఆ భర్త ఆత్మహత్య చేసుకుంటే అది దేశవ్యాప్త చర్చ అవుతుంది. కాబట్టి అసలు ఇవన్నీ భార్య వదిలేస్తే అట్లా చూడడం కానీ, భర్తలు వదిలేయచ్చు, ఒకవేళ వదిలేసినా తప్పులేదు, వద్దనుకుంటే చంపేసినా తప్పులేదు. అంటే ఒక ప్రాపర్టీ అవుట్లుక్ అంటారు దాన్ని. అంటే తన భార్యని మనిషిగా చూడకుండా తన భార్యని ఒక వస్తువుగా, ఆస్తిగా చూడడం. తమ భార్యలు తమ సొంతం అనుకున్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకి ప్రేమను అందించాలి, వాళ్ళ పట్ల బాధ్యత ఉండాలి. కానీ సొంతం అంటే చంపుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా సొంతం కాబట్టి చెల్లుతుంది అనే ఆలోచనే తప్పండి. అది ఇంకా కొనసాగుతుంది మన సమాజంలో. దాన్ని ప్రాపర్టీ అవుట్లుక్ అంటారు. మార్క్సిస్ట్ మేధావులు ఏనాడో చెప్పారు, ప్రాపర్టీ అవుట్లుక్ తో స్త్రీలను చూడడం అనే విధానం ఉంది, అది మార్చుకోవాలి అని. భారతదేశంలో అది మరింతగా ఉంది. కాబట్టి ఈ ప్రాపర్టీ అవుట్లుక్ వలనే నా భార్యకి ఎవరితోటైనా సంబంధం ఉందేమో అనుకోగానే చంపేస్తున్నారు. మరి భర్తలు అనేక వివాహిత సంబంధాలు, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు పెళ్ళాలు, మరి దాంట్లో అందరూ చంపేయట్లేదు కదా. అంటే చంపడం కరెక్ట్ అని నేను అనట్లా, ఎవరు చంపినా నేరమే. అవును. అంటే మన సమాజంలో ఎంత సున్నితత్వం లోపించిందంటే, ఎక్కడో బాంబేలో ఒక ముస్లిం అతను తన గర్ల్ ఫ్రెండ్ ని చంపి ఫ్రిడ్జ్ లో పెడితే ఒక వారం 10 రోజులు మా మీద అడ్డమైన బూతులు, కాల్స్, ఫోటోలు పెట్టి ఫేస్బుక్, సోషల్ మీడియాలో నానా హంగామా చేశారు. నేనేమంటున్నా అంటే, నేరం ఎవరు చేసినా ఖండించాలి. ఇప్పుడు అదే హంగామా అంటే ఒక వారం 10 రోజులు కాల్స్, రోజుకు 200 కాల్స్ వచ్చాయి. ఏంటి అంటే, ఆడెవడో చంపాడు, మీరు ఎక్కడ పోయారు అని. అంటే అదే మన పక్కన సరూర్ నగర్ బాంబేలో చంపితే వారం రోజులు ట్రోలింగ్స్ తోటి చంపేసి ఊపిరాడకుండా ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం పాలైపోయిన రాత్రులు ఫోన్లు చేసి వేధించినటువంటి మనుషులు అదే విధంగా కుక్కర్ లో ఉడకబెట్టి దాని తర్వాత కుక్కర్ లో ఉడకబెట్టి కుక్కలకి వేసాడు. అప్పుడు ఎవరు మాట్లాడాల, కనీసం ఖండించదా. మన ఇదే సరూర్ నగర్ లో వాడు చంపి డ్రైనేజ్ లో తొక్కేశాడు ఒక పూజారి, ఆలయ పూజారి. అప్పుడు ఎవరు మాట్లాడాల. ఇప్పుడు కూడా ఈ కుక్కర్ లో ఉడికించి చెరువులో వేసినటువంటి ఈ ఘటన, మాధవి నేను చంపిన గురుమూర్తి ఘటనలో కూడా ఎవ్వరు మమ్మల్ని ట్రోలింగ్ చేసేవాళ్ళు కాదు, మమ్మల్ని తిట్టేవాళ్ళు, మా ఫోటోలు పెట్టి అమ్మాబతులు మాట్లాడేవాళ్ళు లేరు, కనీసం ఖండించేవాళ్ళు కూడా లేరు. అంటే సమాజంలో ఒక స్త్రీని క్రూరంగా హత్య చేస్తే కూడా మతం చూసేటువంటి ఒక దౌర్భాగ్యం
మన సమాజంలో ఉన్నప్పుడు మనం ఎట్లా సున్నితత్వాన్ని పెంచుకోగలుగుతాం, మనం ఎట్లా మన స్త్రీలను రక్షించుకోగలుగుతాం. మనుషుల మధ్య అంటే కుటుంబ బంధాల్లో భార్యాభర్తల బంధమైనా సరే, ఏ బంధమైనా అంత హింసలోకి ఎందుకు వెళ్ళాలి? ఆడవాళ్ళు చంపాల్సిన అవసరం లేదు, మగవాళ్ళు చంపాల్సిన అవసరం లేదు. ఏ మతం వాడు నేరం చేసినా అది నేరం అనగలగాలి. మా కులదురహంకార రచ్చలు మన తెలంగాణలో 76 జరిగితే ఒక ఘటనే అందరూ మాట్లాడారు. జాతీయ స్థాయిలో బీజేపీ లాంటి వాళ్ళు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ దగ్గర దర్బార్ పెట్టి బంధించి ఏబీపీ లాంటి వాళ్ళు ఒక్క ఘటన. 76 ఘటనల్లో 75 అసలు మాట్లాడ్డా. ఇంకా కొన్ని చోట్ల మారుతీరావు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేశారు. అంటే అట్లా ఉండకూడదు. పెళ్లికి చూడాల్సింది వయసే కానీ ఏ మతము ఏ కులం అని చూడకూడదు. మతాన్ని బట్టి కులాన్ని బట్టి మేము ఇష్యూస్ చేస్తామంటే 75 కుల దురహంకార హత్యలో మాట్లాడిన వాళ్ళు ఒక ముస్లిం ఒక హిందువుని చంపిన నాగరాజుని చంపిన హత్యలో బాగా హంగామా చేశారు జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి. ఇది కరెక్ట్ కాదు. ఈ పాక్షికత ఈ పార్షియాలిటీ పోవాలి. ఇంకో వైపు నుంచి మేము ఎవరు నేరం చేసినా ఖండిస్తున్నాం, ఎవరు నేరం చేసినా దాన్ని తప్పు అంటున్నాం. స్త్రీల పట్ల నేరం చేసినా తప్పు అంటున్నాం, పురుషుల పట్ల నేరం చేసినా తప్పు అంటున్నాం. అది అర్థం చేసుకోకుండా మాకు కులాలని మతాలని ఆపాదించే ఒక ప్రయత్నం జరుగుతోంది. నేనేమంటున్నానంటే ఈ హేట్రెట్, ఈ నఫరత్, రాజకీయాల కోసం హేట్రెట్ ని పెంచితే అది అన్ని పార్శ్వాలకి పాకుతుంది. సమాజంలో మనుషులకి నచ్చపోతే పడకపోతే విడిపోయి బ్రతకొచ్చు. అది రాజకీయ పార్టీలే పెంచి పోషిస్తే సమాజంలో ఉన్నటువంటి దాన్ని మనం తొలగించలేము. కాబట్టి దీనికి డైరెక్ట్ గా ఒక రాజకీయ పార్టీకి సంబంధం నేను అన్నాం, కానీ ఏ విలువను పెంచి పోషిస్తున్నారు మన సమాజంలో అనడానికి నేను అవన్నీ మాట్లాడుతున్నా. ఇకపోతే స్త్రీల పట్ల ఒక ప్రాపర్టీ అవుట్లుక్ లోంచి అంటే నా భార్య నాతో కరెక్ట్ గా లేదేమో అనుకున్నా, ఎవరితోటన్నా ఉందేమో అనుకున్నా కూడా చంపే హక్కు వాడు నాకు ఉంది అనుకుంటున్నాడు. అది ప్రేమగా చెప్పుకుంటారు. కొన్ని చూసుకుంటే ఆ రకంగా నువ్వు నాకు దక్కపోతే నిన్ను చంపేస్తా అనడం, నాకు దక్కపోతే నేను ఎవరికి దక్కనేని అనడం, నేను చంపి పాతి పెడతా అనడం, అదంతా ప్రేమలో భాగంగా చూపించారు. వాళ్ళదేంటి నిర్మాతలు డబ్బులు పెడతారు, హీరోలు యాక్ట్ చేస్తారు, కోట్లు సినిమాల ప్రభావం చూపిస్తారు. కానీ దాని ప్రభావంతో ఎంతమంది అమ్మాయిలు యంగ్ గర్ల్స్ చనిపోయారు. కత్తిపోట్లకు కానీ, యాసిడ్ దాడులకు కానీ, రకరకాల హత్యాకాండలకి బలైపోయారు. అట్లాగే మగపిల్లలు కూడా నేరస్తులుగా మారిపోతున్నారు. తమకు దక్కన అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదు అన్న దాంట్లో వాళ్ళు కనిపించిన తల్లిదండ్రులకు కూడా దూరమై వాళ్ళకు కూడా మనస్తాపాన్ని కలిగించి, కొడుకు జైల్లో ఉంటే ఏ తల్లిదండ్రులు బాధపడరు. కాబట్టి ఒక హ్యూమన్ వాల్యూస్ ని పెంచుకోవడంలో మనకి అనేక అంశాలు అడ్డొస్తున్నాయి. కాబట్టి అమ్మాయి నాకు దక్కకపోతే నేను బతకనివ్వను అనేది, నాకు దక్కని ఇంకెవరికి దక్కదు అనే ఆలోచన, నా భార్య నాకు కట్టుబడి ఉండాలా, నేను ఓకే అంటేనే బతకాలా అనుకునేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైన ఆలోచన. అది స్త్రీలపై హింసను పెంచి పోషిస్తున్న ఆలోచన. దాన్ని అడ్రస్ చేయాలి. కానీ మన పాలకులు, మన సమాజం, మన పౌర సమాజం అది అడ్రస్ చేయడంలో విఫలమైంది. అవన్నీ ప్రేమల పేరుతో, రకరకాల పేరుతో వాటిని మరి తిరిగి రుద్దడం, ఆమోదించడం చేశారు. కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి అనేది నా అభిప్రాయం. ఓకే, సంధ్య గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ అక్రమ సంబంధాలు కానీ, భార్య మీద భర్త అనుమానించడం అనేది కానీ, ఇవన్నీ సమాజంలో ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్న అంశాలే. కానీ ఈ మధ్య కాలంలో ఈ రకంగా చంపేసి, ఇంత క్రూరంగా చంపేసి, ఇంత క్రూరమైన మనస్తత్వాలు చూపించడానికి ప్రధానంగా కోటేశ్వరరావు గారు అన్నట్టు సోషల్ మీడియా, లేకపోతే మీరు అన్నట్లు సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారా? ఎందుకంటే మానసిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అది రోజు రోజుకి చాలా ఘోరంగా దిగజారిపోతున్నాయి. ఏదైనా ఒక అంశం ఉంది అంటే దాన్ని రిపీటెడ్గా చెప్తూ ఉంటే ప్రజలు దాన్ని నార్మలైజ్డ్గా తీసేసుకోవడానికి అలవాటు పడిపోతారు. అలాంటి అంశాలు ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమంటారు? అవునమ్మా, అసలు మనం చూస్తున్నాం. వీళ్ళ ఐమాక్స్కి వెళ్తే ఆ పిల్లలు ఆడే ఆటల్లో ఎంత తుపాకులు పేలుతాయి, ఎంత హింస చూపిస్తారు పిల్లలు ఆడుకునే ఆటల్లో. చిన్నపిల్లలు తీసుకుని వెళ్తే, అట్లాగే టీవీల్లో పిల్లలు చూసేటువంటి రీల్స్ నుంచి మొదలు పెడితే టీవీ షోస్, అట్లా అన్నిట్లో కూడా హింస కామన్ అన్నట్లుగా చూపిస్తున్నారు. ఒక పాత సమాజంలో ఇంత హింస ఎందుకు లేదు అంటే అసలు హింస చాలా నార్మలైజ్ చేసిన ఫలితంగా ఎవరికి కోపం వచ్చినా, అంటే అసహనం పెరిగింది, ఇంటాలరెన్స్ పెరిగింది, సొసైటీలో క్రైసిస్ పెరిగింది, కన్జ్యూమరిస్టిక్ వాల్యూ సిస్టమ్ లో ప్రతిదీ అనుభవించలేకపోతే అసహనం వస్తే కోపం, ఆ కోపంలోంచి ఎంత హింసకైనా తెగిస్తారు. కాబట్టి మన సమాజంలో మనం మానవీయ విలువల్ని పెంచుకోవడంలో
అలసత్వం చూపిస్తే జరిగేటువంటి హింసలే ఇవన్నీ. కుటుంబాల్లో మానవీయ విలువలు ఉండాలా? ఆ మానవీయ విలువలు ఉండాలి అంటే ఆధిపత్యం ఉండకూడదు, సమానత్వం ఉండాలి, అంటే డెమోక్రటిక్ వాల్యూస్ ఉండాలి, కుటుంబం ప్రజాస్వామ్యీకరించాలి. అసలు ఏ రోజు 82లో అంతర్జాతీయ తీర్మానం ఉంది, భారతదేశం సంతకం చేసింది. ఇవాళ మన ఆసియా ఖండంలో ఉన్న కుటుంబ నమూనాలే పేట్రియార్కల్ ఫ్యామిలీస్, అంటే పురుషాధిపత్య కుటుంబాలు. వాటిని రద్దు చేసి అబాలిష్ పేట్రియార్కల్ ఫ్యామిలీ అండ్ ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్ ఫ్యామిలీ అంది ఐక్యరాజ్యసమితి. ఇండియా సైన్ చేసింది. ఆ ప్రజాస్వామిక కుటుంబాలు అంటే అందులో ఆడవాళ్ళ పెత్తనం ఉండదు, మగవాళ్ళ పెత్తనం కూడా ఉండదు. సహజంగా ఉండే మగవాళ్ళ పెత్తనం ఉండదు. ఎక్కడైనా మగవాళ్ళు మెత్తనైన వాళ్ళైతే మొత్త బుద్ధి వేస్తుంది అన్నట్టుగా ఆ మగవాళ్ళు సాఫ్ట్ గా ఉంటే ఆడవాళ్ళు డామినేట్ చేసేటువంటిది కూడా తప్పే అనే ఒక స్పృహ ఏర్పడుతుంది. కాబట్టి ప్రజాస్వామిక ఉండాలి. ఎవరి ఆధిపత్యం అక్కర్లా, పవర్ రిలేషన్సే అక్కర్లా. కుటుంబం అంటే పవర్ రిలేషన్ కాదు. పవర్ ఒకళ్ళు బయటకు వెళ్ళి సంపాదిస్తే ఇంకొకళ్ళు కుటుంబం అహర్నిశల కుటుంబం కోసం పాటుపడతారు. అందుకే వాళ్ళని హౌస్ వైఫ్లు అనొద్దు, హోమ్ మేకర్లు అనాలి అనే పదాన్ని కూడా కాయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు కుటుంబంలో వాళ్ళ భాగస్వామ్యం ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరి గౌరవం ఉండాలి. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఆడవాళ్ళు ఎక్కువ కాదు, మగవాళ్ళు అసలే ఎక్కువ కాదు, ఆడవాళ్ళు అంతకన్నా ఎక్కువ కాదు. ఆ స్పృహ కల్పించడంలో ఒక డ్రైవ్ పెట్టాలి. ఎవరి పిల్లల కంటే వాళ్లే పోలియో చుక్కలు వేసుకుంటారని గవర్నమెంట్ ఊరుకోవట్లేదే. అమితాబ్ బచ్చన్ నుంచి, ఆమిర్ ఖాన్ నుంచి, చిరంజీవి నుంచి జయసుధ వరకు అందరికి 2 చుక్కలు వేయండి, దో బూందాలో పోలియోకి ఎరాడికేట్ కరు అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుని చెప్తోంది. అట్లాగే ఈ ఐక్యరాజ్య సమితి తీర్మానం 82లో జరిగితే 42 ఏళ్ళు అయింది. 43వ సంవత్సరంకి వచ్చాం. 7 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు కూడా అవుతుంది. మరి ఇన్నేళ్ళ స్వతంత్రంలో మన రాజ్యాంగం ఇచ్చిన సమానత్వాన్ని మనం చెప్పలేకపోతున్నాం. కుల, మత, జాతి, లింగ వివక్షలు రద్దు చేసింది భారత రాజ్యాంగం. దాన్ని మనం అర్థం చేయించలేకపోతున్నాం. దానికి ఎక్స్టెండెడ్ గా దానికి మించి ఐక్యరాజ్య సమితి పేట్రియార్కల్ ఫ్యామిలీస్ ని రద్దు చేసి డెమోక్రటిక్ ఫ్యామిలీస్ ని ఏర్పరచుకోవాలి అని చెప్పింది. స్త్రీలపై, పిల్లలపై హింస ఉండకుండా ఒక సమానత్వ హోదాతో, గౌరవంతో, విశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో ఎదగాలి అంటే కుటుంబంలో పిల్లలైనా స్త్రీలైనా ఉండాలి అంటే ఒక డెమోక్రటిక్ ఫ్యామిలీ ఉండాలి అని అంత చక్కగా చెప్పినప్పుడు దాన్ని ఎందుకు చెప్పరు ప్రభుత్వాలు ప్రజలకి? ఖచ్చితంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ప్రభావం ఎంతైనా ఇలాంటి నేరాలపై తీవ్రంగా చూపించే అవకాశాలు ఉంటాయి. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది సమాజంలో కొన్నిసార్లు అనివార్యం అయి ఉండొచ్చు. అంటే నేను న్యూక్లియర్ ఫ్యామిలీని కరెక్ట్ అని అన్నాం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అసలు ఈ రకమైనటువంటి ఆవేశాలు, ఈ రకమైన సిచ్యువేషన్స్ లేవు. ఆనాడున్న ఆర్థిక సంబంధాలు కానీ, సామాజిక సంబంధాలు కానీ ఇంత హింసని ప్రేరేపించే విధంగా ఆ రోజు లేవు. కానీ ఇవాళ హింసని ప్రేరేపించి పెంచి పోషించేటువంటి సామాజిక వాతావరణం అనేది ఉంది. పెంచి పోషిస్తున్నారు మీడియా ద్వారా, సినిమాల ద్వారా, ప్రభుత్వాలు. అందుకని ఇక్కడ ఏం కావాలి అంటే డెమోక్రటిక్ కాన్సెప్ట్ ని తీసుకొద్దాం, డెమోక్రటిక్ రిలేషన్స్ గురించి చెప్దాం. ఎవడి మీద పెత్తనం చేయాల్సిన పని లేదు. పెత్తనాలు లేని కుటుంబాలు ఉన్నప్పుడు ఆమె అంగీకారం లేకుండా ఆమెను ముట్టుకోకని చెప్పడం చాలా సింపుల్. అది చెప్పాం. ఏమన్నా అయితే ఉరేస్తాం, ఎన్కౌంటర్లు చేస్తాం అని చెప్తాం గానీ శిక్షలే బాగు చేస్తాయా? నరాన జీర్ణించుకున్న భావజాలం మేము దొరికినప్పుడులే కదా అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు వాడు చూడండి, ఇతను గురుమూర్తి అత్తమామలతో కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. నేను దొరకనులే అనుకుంటాడు. ముక్కలు చేసి ఎక్కడో ఒక దగ్గర దొరుకుతారు, అది వేరు విషయం. దొరికినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. అనేది ఇక్కడ అత్యాచారం చేస్తే ఉరిశిక్ష వేద్దామని మాట్లాడతాం గానీ ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చేసే హక్కు నీకు లేదురా, అసలు ఎవడికి లేదు అని చెప్తే ఎవడు నేరస్తుడిగా మారడు కదా. ఆమె మీద నీకు ఇష్టం లేకపోతే వదిలేగానే ఆమెకు చంపే హక్కు లేదు. నువ్వు ఆ ప్రాపర్టీ అవుట్లుక్ లోంచి బయటకు రావాలి. అది నేరం, అది తప్పు. ఆమె నీ ఆస్తి కాదు, నీ సొంతం కాదు, నీకు పెళ్ళామైనంత మాత్రం చంపే హక్కు నీకు లేదు అని చెప్పగలిగిన రోజు వీడు కూడా నేరస్తుడిగా జైలుకు పోయి ఆ 2 పిల్లలకి తండ్రి కూడా లేకుండా అయిపోయాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మనం ప్రజాస్వామ్యకరించుకోలేము, మానవీయ సంబంధాలను పెంచుకోలేము. రకరకాల పేర్లతో వాటిని మనం ఆమోదిస్తాం. ఇంకా ఇది చాలదన్నట్టు సమానత్వం ఇచ్చే రాజ్యాంగం మాకొద్దు, మనుధర్మ భావజాలం కావాలంటారు. మనుధర్మం నస్రీ స్వాతంత్రం అని అర్హత అని చెప్పేస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే పాత సమాజంలో ఉన్న మంచిని తీసుకెళ్దాం,
కొత్త సమాజంలో వస్తున్న హింసని తొలగించుకుందాం. ఒక ఒక భద్రతతో కూడిన కుటుంబాలను మనం ఏర్పరచుకోవాలి. హింస లేని జీవితాలని గురించి ఆలోచించాలి. హింస లేని జీవితాలు, హింస లేని కుటుంబాలు, హింస లేని శరీరాలు అందరి హక్కు. అది మగవాళ్ళ హక్కే కాదు, ఆడవాళ్ళ హక్కు కూడా, పిల్లల హక్కు కూడా. దాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక విలువని పెంచి పోషించాలి. మీడియా కూడా ఆ వైపుగా ఫోకస్ పెట్టాలి. అట్లాగే పౌర సమాజం కూడా అటువైపు దృష్టి పెట్టాలి అనేది నా అభిప్రాయం. ఓకే, సంధ్య గారు, ఇప్పుడు మనం చూసుకుంటే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎందుకంటే ఇలాంటి కేసులు బయటకు వచ్చినప్పుడు సంవత్సరాలుగా దర్యాప్తు కొనసాగిస్తూ ఉంటారు, హియరింగ్స్కి వెళ్తూ ఉంటారు, కానీ శిక్ష పడడం అనేది చాలా రేరు. ఆ చంపిన వాళ్ళు నార్మల్గా చంపినప్పటికీ, ఇంత క్రూరంగా చంపినప్పటికీ శిక్ష యావజ్జీవం లేదా ఉరిశిక్షలు అనేది చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనం ఈ కేసును చూసుకున్నా కానీ అతను క్షణికావేశంలో చేసినట్లుగా కనిపించట్లేదు, ముందుగానే ప్లాన్డ్గా ఉన్నాడు. అంతకుముందు కూడా కుక్క మీద ప్రయోగం చేశాడు అని కూడా ఒక విమర్శ వస్తుంది. సో ఇట్లా చూసుకుంటే చట్టంలో ఉన్న లొసుగుల్ని వీరు ఉపయోగించుకున్నారని మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లా అంటే నేరం ఎలా ఉంది అనేది నేరం చేసిన విధానాన్ని బట్టి శిక్షలు అమలు చేస్తే ఇలాంటి వాటిలో మార్పు తెచ్చే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ప్రతి నేరస్తుడు తప్పించుకోకూడదు. నేనేమంటున్నా అంటే ఒకడెవడో గరీబోడో పేదోడో చట్టాన్ని మేనేజ్ చేయడం చేతగానని ఎన్కౌంటర్ కేసో ఉరిశిక్ష వేసో మేము చేస్తున్నాం అంటే ఎవడు భయపడ్డు. బడాబాబులైనా నేరం ఎవడు చేసినా, బాగా రాజకీయ నాయకులైనా, పోలీసుల్ని చట్టాన్ని మేనేజ్ చేసుకునే కెపాసిటీ శిక్షించగలిగే వ్యవస్థ వచ్చినప్పుడు అందరూ భయపడతారు. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, మన దగ్గర ఏ వైలేషన్ చేయడానికైనా భయపడినోడు వాడు అమెరికా వెళ్తే లేదా యూరోప్ వెళ్తే ఒక వైలేషన్ చేయడానికి ఎందుకు భయపడతాడు అంటే అక్కడ మేనేజ్ చేసుకునే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఇండియాలో ఇంత ఘోరంగా అంటే శిక్షలు ఏవి కూడా భయపెట్టే విధంగా లేవు కాబట్టి నేరాల సంఖ్య, ఘోరాల సంఖ్య ఎక్కువ అవుతుంది అనే వాదన కూడా ఉంది. భయపెట్టక్కర్లేదమ్మా, నేరస్తుడు ఎవరైనా శిక్షించే కావాలి. అసలు మరణ శిక్షలు లేని శిక్షల అమలులోనే ఒక నిమిషం అమ్మా, మరణ శిక్షలు లేని దేశాలు ఉన్నాయి. అమెరికాలో సైతం 50 రాష్ట్రాల్లో 40కి పైగా 45కు పైగా మరణ శిక్షలు లేవు. అక్కడ కూడా మరి ఇట్లాంటి నేరాలని అదుపు చేయగలుగుతున్నారు కదా. స్కాండినేవియన్ కంట్రీస్ లో అసలు మరణ శిక్షలు లేవు. అక్కడ అసలు 0% ఎందుకు ఉంది అంటే ఆ సమాజం అట్లా అభివృద్ధి చేసుకున్నారు ఆ విలువలు. ఇప్పుడు అమెరికాలో ఒక అమ్మాయిని స్టేర్ చేస్తే అంటే ఇబ్బందికరంగా చూపులు చూసినా కూడా తప్పు అనే స్పృహ అక్కడ ఉంది కాబట్టి చూడడానికి వాడు భయపడతాడు, చూస్తే పోయి కేసు పెడతారేమో అనే స్పృహ ఉంది. మరణ శిక్షలు అక్కర్లా, నేరం చేస్తే నేను చట్టం నుండి తప్పించుకోలేను అనే స్పృహ కల్పించాలి. అప్పుడు జరగవు నేరాలు. మరణ శిక్షలు, ఎన్కౌంటర్లు జరిగిన అత్యాచారాలు జరుగుతున్నాయి, ఉరి శిక్షలు జరిగిన అత్యాచారాలు జరుగుతున్నాయి. అందుకని శిక్ష ఉండాల్సింది. అలా తప్పించుకోవాలని కాదు, శిక్షను తగ్గించుకోవాలని కాదు. ఏంటి 100 ఏళ్ళు ఏం కాదు. ఇప్పుడు ఆర్జికార్ లో వేశారు టిల్ డెత్ 100 ఏళ్ళు అని. అదే ఇంకో అమ్మాయికి కేరళలో మామూలుగా అంటే క్షణికావేశంలో చేసిన దానికో ఇంకో దానికో అమ్మాయికి ఉరి శిక్ష చేశారు. కాబట్టి ఈ జెండర్ సెన్సిటివిటీ ఉండాలి, పాక్షికత ఉండకూడదు. అయితే త్వరితగతిన విచారణ చేయాలి. నేరస్తుడు ఎవరైనా సరే ఈనియస్ క్రైమ్ అనుకోండి, దానికి తగిన శిక్షలు వేయాలి. అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అవునా కాదా అనే కాడ సగం తేల్చేస్తున్నారు కోర్టుల్లో. ఏది ఏ హత్య సహజం కాదు, అవన్నీ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులు. ఏ హత్య అయినా, ఎవరి హత్య అయినా. కాబట్టి హత్యల పట్ల చాలా తీవ్రమైనటువంటి దృష్టితో శిక్షలు ఉండాలి. ఎన్ని హత్యల్లో తప్పించుకుంటున్నారు నేరస్తులు, అవి కాదా భరోసా ఇవ్వడం నేరస్తులకి? కాబట్టి 100 మందిలో 95 మంది తప్పించుకుని ఒక 4గురికి ఏదో తూతూ శిక్షలు వేసి ఒకడికి శిక్ష వేస్తే భయం ఉంటుంది అని అనుకుంటున్నారు, కానీ కాదు, అట్లా కాదు. ప్రతి ఒక్కడి 100కు 100 శిక్షలు పడాలి. బాధితురాలు ఎవరైనా న్యాయం జరగాలి. డబ్బులున్నామైతే లేదా పరపతి ఉన్నామైతే పరుగులెత్తి న్యాయం చేసి, గరీబోళ్ళు అయితే లేదా పరపతి లేని వాళ్ళు అయితే పట్టించుకోకపోవడం కాదు. బాధితులు ఎవరైనా న్యాయం చేయాలి, నేరస్తుడు ఎవరైనా శిక్షించాలి. ఆ వ్యవస్థ ఉన్నప్పుడే భయం అనేది. ఓకే, రైట్. కోటేశ్వర గారు చెప్పండి, సంధ్య గారు ఇప్పుడు అన్నట్లుగా శిక్ష ఎవరికైనా ఒకలాగే అమలు చేస్తే చట్టపరంగా ప్రతి ఒక్కరికి అంటే నేరం చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ చట్టపరంగా అందరికీ సమానమైన న్యాయం చేకూరాలి అంటున్నారు. దానికి మీరేమంటారు? అలాగే ఫైనల్గా అసలు ఈ సంఘటన పట్ల ఎలా స్పందిస్తున్నారు? కోటేశ్వర గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. గరిష్టంగా ఉరిశిక్ష మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ ఉరిశిక్ష వేసిన తర్వాత ఇంకా అంతకుమించి శిక్ష ఉండదు. లేదు
టిల్ టు డెత్ అంటే మరణించేంత వరకు అని చెప్పినా గానీ అది ఒక విధంగా ఉరిశిక్ష లాంటిది. కానీ అవన్నీ వేసినప్పటికీ ఇటువంటి ఉదంతాలు పునరావృతం కావు అనేటువంటి గ్యారంటీ కూడా లేదు. మన సొసైటీలో ఇప్పుడున్నటువంటి, నేను ముందే చెప్పాను, ఒక సంధి దశలో ఉంది. ఫ్యూడల్ సొసైటీ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థకి మారుతున్నటువంటి దశలో సినిమాల్లో గానీ లేకపోతే ఇంకో విధంగా గానీ మహిళ అంటే ఒక ఆస్తి లేదా ఒక వస్తువు అనేటువంటి భావజాలం దానిలోంచి వస్తున్నట్టుగా అది. అందువలన ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఇది ఇప్పుడు ఢిల్లీ విశ్వవిద్యాలయం వాళ్ళు మనుస్మృతి గురించి అక్కడ ఉన్నటువంటి లాయర్లకు బోధించడానికి నిర్ణయించారు. అదే విధంగా పోలీస్ యంత్రాంగం కావచ్చు లేదా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయవాదులు గాని లేదా న్యాయమూర్తులు గాని వీళ్ళందరూ ఇస్తున్నట్టు కొన్ని సందర్భాల్లో చేస్తున్నటువంటి కామెంట్స్ లేదా చేసినటువంటి కొన్ని వాదనలు ఇవన్నీ చూసినప్పుడు ఆ ఫ్యూడల్ భావజాలం నుంచి ఈ వ్యవస్థలు కూడా రాలేదు. అందుకని ఒక మహిళ అత్యాచారానికి గురై పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేదా ఒక దారుణమైనటువంటి హత్య ఉదంతం గురించి అయినా గానీ పోలీసులు వ్యవహరించేటువంటి తీరు అనేక ఉదంతాల్లో మనం చూసాం. అదంతా కూడా మిస్సింగ్ కేసులో కూడా మహిళల మీదనే నేరం మోపేటువంటిది కూడా మనం చూస్తున్నాం. క్యారెక్టర్ అసాసినేషన్ ఇవన్నీ. అందుకని డెఫినెట్ గా మన న్యాయ వ్యవస్థలో కానీ మనం చట్టాల్లో ఏమి రాసుకున్నా లేదా అంతర్జాతీయంగా ఉన్నటువంటి తీర్మానాలను ఏమి ఆమోదించినప్పటికీ దానికి అనుగుణమైనటువంటి సెన్సిటైజేషన్ అనేటువంటిది మన దేశంలో జరగట్లేదు. అలా జరగాలని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కోరుకోవట్లేదు. ఎందుకంటే స్త్రీలకు వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. అటువంటి వాళ్ళే రాజ్యాలు వెళ్తున్నారు. అటువంటి వాళ్ళ నుంచి మనం ఆ సెన్సిటైజేషన్ చట్టాలకు అనుగుణంగా కార్యాచరణే ఆలోచించరు, కార్యాచరణ ప్రణాళికలే రూపొందించరు. అదే మెయిన్ క్వశ్చన్ అండి. ఇక్కడ చర్చించాల్సిన అంశమే అది. దానికి తగ్గట్లుగా కార్యాచరణ చేస్తే అసలు నేరాలు జరిగినాక శిక్ష వేసడం కంటే నేరాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన చట్ట సవరణ చేయాలి అంటారా? చట్ట సవరణలు కాదు, సవరణలు చేసుకోవచ్చు. కానీ చేసినటువంటి సవరణని ఆ స్పిరిట్ ని మొత్తం అంటే స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర నుంచి అధికార వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసు లేదా పౌర యంత్రాంగం ఇటువంటి వీళ్ళందరినీ సెన్సిటైజ్ చేయాలి. భారతదేశంలో అనేకమైనటువంటి అసమానతలు సాంస్కృతికంగా కావచ్చు లేదా విద్యాపరంగా కావచ్చు లేదా భావజాల పరంగా కానీ ఉన్నటువంటి ఈ భిన్నమైనటువంటి దానిలో మన దేశానికి నిజానికి అదొక పెద్ద పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని దాన్ని తీసుకునేటువంటి బాధ్యత లేదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారం ఉంది? కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా, లేకపోతే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉందా, ఇంకో పార్టీ ఉందని కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకతాలలో ముక్కల్లాగా ఒక పరిధికి మించి సమాజాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడేటువంటి శక్తులు కావి. అందుకని ఇది ఒక పెద్ద సామాజికమైనటువంటి సమస్య అనేది నేను చివరిగా చెప్తాను. రైట్. థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు, అలాగే సంధ్య గారు చర్చలో పాల్గొని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ప్రస్తుతం మానవ సంబంధాలు వివిధ కోణాల్లో వెళ్తూ వస్తున్నాయి. క్రూరత్వం, మనుషుల్లో క్రూరత్వం, శాడిజం పెరిగిపోతూ వస్తుంది. హత్యలు చేసే స్టైల్స్ కూడా మార్చేస్తున్నారు. అంటే అదేదో మాంసం కొట్టినట్లుగా మనుషుల శరీరాలను కొట్టి నదుల్లో కలిపేయడం, వాళ్ళు తప్పించుకోవడానికి, నేరం నుంచి బయటపడడానికి ఇలాంటి క్రూరమైన చర్యలు చేస్తూ వస్తున్నారు. సమాజంలో అంటే ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో సోషల్ మీడియా ప్రభావం కానీ, సినిమాల ప్రభావం కానీ పిల్లల మీద అలాగే టీనేజర్స్ మీద, మనుషుల మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి అంటున్నారు. వాటి నుంచి దూరంగా వెళ్ళి మానవ సంబంధాలని పెంపొందించుకునే విధంగా కుటుంబ సభ్యులతో ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటే మానవ సంబంధాలు పెరుగుతూ ఉంటాయి అంటున్నారు. చట్టపరంగా ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా భయపడాలి. ప్రతి మనిషి సమాజంలో బతుకుతున్నప్పుడు సమాజానికి భయపడాలి, చట్టానికి భయపడాలి, నేరాలకి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు 6 TV.